మార్కెట్లో మనకి జ్యూసర్ మెషిన్స్ చాలానే ఉన్నాయి కదా. కానీ పర్టిక్యులర్లీ ఆరెంజెస్, మొసాంబీస్ వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి, వీటిని జ్యూస్ తీసుకోవడానికి మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా అలాంటిది అందరింట్లో ఉంటూనే ఉంటుంది. బట్ అది దాంతో చేయితో చేయాలి అంటే చాలా చేయి నొప్పి పెడుతుంది కదా, అవునా కాదా? బయట జ్యూసెస్ అంత మంచివి కాదు. ఐస్ ఇంకా షుగర్ అన్నీ కూడా యాడ్ చేసేస్తారు. సో అందుకని చెప్పేసి నేనే ఒక మంచిగా మాన్యువల్గా పనిచేసే ఒక హ్యాండ్తో మనం ప్రెస్ చేసుకునే ఒక మెషిన్ని, ఎక్కువగా నొప్పి లేకుండా ఉండే ఒక మెషిన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అదే ఇది. జస్ట్ హ్యాండిల్ తిప్పితే చాలు మనకి ఫ్రెష్గా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఎటువంటి పెద్ద శ్రమ అయితే అస్సలు పడక్కర్లేదు. సో దీని రివ్యూ ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. సో ముందుగా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఆరెంజెస్ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో దీనికి జస్ట్ ఈ హ్యాండిల్ ఒకటే ఇంపార్టెంట్ అనమాట. అండ్ లోపల ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి ఆ ఆరెంజ్ పెడతామో స్లైస్, సో దాన్ని అక్కడ ప్లేస్ చేస్తామన్నమాట. ప్లేస్ చేసి హ్యాండిల్ని మూవ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అది ప్రెస్ అయ్యి మనకి కిందన ఫ్రెష్ జ్యూస్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా చక్కగా అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంతో పాటు ఏంటంటే వాళ్ళు ఒక చిన్న గ్లాస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు, ఒక ప్లాస్టిక్ గ్లాస్ అనమాట. ఇది చాలా స్టడీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అనమాట, మేడ్ ఆఫ్ ఐరన్. సో అస్సలు ప్రాబ్లం పడక్కర్లేదు. ఎక్కడైనా ఇట్లా ప్రెస్ చేసినప్పుడు పడిపోతుందేమో అన్న భయం కూడా అవసరం లేదు. ఇన్ కేస్ మీకు గ్లాస్ కన్వీనియంట్గా లేకపోతే మీరు చక్కగా ఏదైనా బౌల్ కానీ అలాంటిది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తామో చూద్దాం, ఓకేనా? ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అరౌండ్ 1300 ఆ రేంజ్ పడిందనమాట, గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది తీసుకొని. సో బట్ నాకైతే మొసాంబీస్కి, ఆరెంజెస్కి అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. హ్యాండ్ చిన్నదాంతోనైతే కనుక తిప్పలేక చాలా ఇబ్బంది పడేదాన్ని. ఒక్కొక్కసారి అయితే జ్యూస్ తాగాలన్నా తాగలేకుండా ఉండేదాన్ని, ఎందుకంటే చేసుకోవడానికి బద్ధకం వేసి. ఇదైతే సూపర్ ఈజీ కదా, జస్ట్ అలా మనం పెట్టామా, హ్యాండిల్తో ఇలా తిప్పామా, జ్యూస్ కిందకు వచ్చిందా, అంతే అనమాట. సో కొంచెం స్ట్రెంగ్త్ ఉపయోగిస్తే సరిపోతుంది. సో దట్ మనకి మొత్తం లోపల ఉన్న జ్యూస్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి, సో దట్ మొత్తం వస్తుంది, లేదంటే హాఫ్గా ఉండిపోతుంది అనమాట. సో అరౌండ్ నేను ఇక్కడ 7 or 8 ఎన్ని తీసుకున్నాను ఆరెంజెస్ నాకు గుర్తులేదు, కౌంట్ చేయలేదు. మీరు ఒకవేళ కౌంట్ చేస్తే నాకు కామెంట్లో చెప్పండి, నేను ఎన్ని ఆరెంజెస్తో నేను జ్యూస్ చేశానా అన్నది. ఆల్మోస్ట్ ఒక 3 glasses ఆఫ్ జ్యూస్ అయితే నాకు వచ్చిందనమాట. దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఆ 2 రిమూవ్ చేసేసి వాటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఐరన్ కాబట్టి కొంచెం ఏదైతే మనం వాష్ చేశాక ఒక గుడ్డతోటి వైప్ చేసుకుంటే మళ్ళీ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేసుకుంటే మనకి నీట్గా మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ప్లాస్టిక్ కూడా కాదు కాబట్టి, అండ్ ఐరన్ నుంచే వస్తుంది కాబట్టి ఇంకా మంచిది అనమాట, ఇంకా బెనిఫిషియల్. సో మనందరికీ తెలుసు ఆరెంజెస్లోనే మనకి మంచిగా వైటమిన్ సి అవైలబుల్లో ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మంచిగా సీజన్ కదా. సో అందుకు చక్కగా ఇలాంటి ఒక జ్యూసర్ ఉంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఫ్రెష్గా జ్యూస్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో పాపకు కూడా ఇస్తాను. సో తన రియాక్షన్ మీరే చూడండి, ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి అదే చెప్తుంది. తన దాంట్లో కొంచెం స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేశాను. బాగుందా? చూడు, బాగుందా లేదా? సూపర్ స్వీట్గా ఉందా? నచ్చిందా? గడగడ తాగేయాలి. మరి లైట్ వేస్తే కనిపిస్తుంది. సరేలే, థ్యాంక్ యూ. చలో తాగేసాయి, గట్టి పట్టుకోలేదని పడిపోతుంది. నేనైతే ఫ్రెష్గా అలానే తీసేసుకుంటాను. బట్ పాపకి కొంచెం స్వీట్నెస్ యాడ్ చేస్తే మంచిది కాబట్టి హనీ యాడ్ చేస్తాను, ఎందుకంటే షుగర్ మంచిది కాదు కాబట్టి. సో ఇట్లా ఫ్రెష్గా జ్యూస్ అనేది మనం తీసేసుకోవచ్చు, ఎటువంటి ఐస్ కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.